ఈ రోజు పెట్టి రాపెట్టలేదా? చికెన్ పెట్టి రాపెట్టలేదా? చికెన్ పెట్టి రాపెట్టలేదా? బాగుంటది ముందు అన్నం మంచిగా పెడుతున్నారా? చెప్పరా? చికెన్ కొట్టారా భయ్యాలా? నువ్వు వాడు కొమ్మగాడు అనుకున్నావా? గుడిగాడు అనుకున్నారా భయ్? బాబు గుడిగాడు అనుకున్నావా? కొమ్మగాడు అనుకున్నావా? దేనికున్నావు? అరే ఇప్పుడు ఎందుకు వేస్తావు తాళము? ఇంతసేపు మనుషులు తాళం ఎందుకు వేస్తావు భయ్? అరే నువ్వు ఎందుకు వేస్తావు ఇప్పుడు తాళం? తాళం ఎట్లా వేస్తావు భయ్? ఎప్పుడు వేస్తారు తాళం? తాళం చెప్తా ఉన్నాము. అయ్యా మీరు మీ దృష్టికి మేము తీసుకొచ్చినాము. వెంటనే ఈ యొక్క ఇంత ముందు కూడా పలుసార్లు ఈ యొక్క బీసీఆర్సీలో చాలాసార్లు సమస్యలు పలు రకాల విద్యార్థి సంఘాలు వచ్చినప్పటికీ విద్యార్థి సంఘాలలో లోపల అలౌడ్ లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు, ఆర్సీఓ పర్మిషన్ లేదని చెప్పడం జరుగుతుంది. రూల్స్ యువతలకు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారు. ఈ పద్ధతి ఏమీ బాగలేదు. మేము కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, స్థానిక సబ్ కలెక్టర్ గారికి, ఆర్సీఓ గారి దృష్టికి మేము ఒకటే తీసుకుపోతా ఉన్నాము. మీరు వెంటనే వీటి మీద తగు చర్య తీసుకోవాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. ఎంత దుస్థితిగా ఉందంటే ఇక్కడ పరిస్థితి. ఒక రాజకీయం చేస్తున్నారు. ఈ టైంలో 4 సార్లు దేనికి రావాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని చూసి గేట్ తాళాలు వేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అన్నం పిల్లల్ని వాళ్ళు గద్దించి సైకిల్ చేసి భయపట్టి బయటికి పంపిస్తుంటే బిల్డింగ్ మీదకి పోయి విద్యార్థులు చెప్తున్నారు మాకు అన్నం బాగోలేదు, కూర బాగోలేదు, విజువల్స్ ఉన్నవి, మాకు చికెన్ పెట్టట్లేదన్న అని చెప్పి భయపడి కింద నుంచి పైకి పోయి చెప్పే పరిస్థితి. కాబట్టి అధికారులు ఆర్సీఓ గారు, సబ్ కలెక్టర్ గారు వెంటనే మీరు యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. సంఘాలు ప్రశ్నించకూడదా? ఎందుకంటే అనేక మంది పెద్ద బీసీ హాస్టల్, ఇది అత్యధిక పిల్లలున్న సంఖ్య ఉన్న బీసీ హాస్టల్. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, మా లోకల్ శాసనసభ్యుల వారు మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వారు ఈ యొక్క హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ ఇమీడియట్లీ చేయండి. ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మాకే వాంతులు వస్తున్నాయి. ఎందుకంటే హాస్టల్లో పిల్లలు అనేక మంది చనిపోతున్నారు. పోయిన నెల ఒక పిల్లగాడు చనిపోయాడు. పక్క జిల్లాల హైదరాబాద్లో ఒక 2-3 పిల్లలకు భయంకరమైన కడుపు నొప్పితే వాళ్ళకు 8 లక్షల దాకా హాస్టల్లో ఖర్చు అయింది. మరి బీసీ సంఘాల వాళ్ళు మరి చాలామంది ఉన్నారు. సరే మా మిత్రులే అనుకోండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ గోండు సమాజ్ బీసీ సంఘాలు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ పిల్లలు ఆ పెండ, ఆ ప్లేట్లు, ఆ పరిస్థితి చూస్తే మాకు సిగ్గుతో తల వంచుకుంటున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్థానంలో నిలబడే నాయకులు, గత ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం ఎవరైనా కానీ మేము ఒకటే చెప్తున్నాం, మిర్యాలగూడలో ఇటువంటి హాస్టళ్ళు అనేక ఉన్నాయి. వీటిని సరిచేసే పద్ధతి జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారి మీద ముఖ్యంగా పోతుంది. దయచేసి త్రిపాఠి గారు ఈ యొక్క వార్డెన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి. లేని సమక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఆ వార్డెన్ కానీ మీరు తక్షణమే సస్పెండ్ చేసి ఆ వాచ్మెన్ని కూడా తీసేసి వాళ్లకు వేరే అడవిదేవులపల్లి వేరే ప్రాంతాలకు పంపేయడాన్ని ఈ యొక్క ఆ పిల్లలు నేటి బాలలే రేపటి భారత భావి పౌరులు కాబట్టి
మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం సీరియస్గా తీసుకోండి అని కోరుచు సెలవు